జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయన్న. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? మీరు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటి చెప్తా, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా గెలుపు కారం అంటే గెలుపు కంపల్సరీ గెలుస్తాం మేము. ఎందుకంటే మేము 2 సార్లు విక్టరీగా గెలిచినాం, 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు హైలైట్ మెజార్టీతో గెలవడం జరిగింది. ఏమవుతుందంటే ఈరోజు కేటీఆర్ గారు రోడ్ షో పెట్టుకుంటే ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇస్తలేదంట. అంటే ఎందుకు అంత భయం? ఎందుకు? మేము ఏమైనా దాళ్ళు చేసినామా? వాళ్ళేమో రివర్స్ మాట్లాడుతుంటే మేము ఇంత కూడా సైలెంట్గా ఉన్నాం. తమ్ముడు వచ్చి దాళ్ళు చేసినా కానీ మేము సైలెంట్ ఉన్నాం. ఎందుకు? మాకు ఒక ప్రెసిడెంట్ ఉంటాడు కాబట్టి ఆయన చెప్పిన మాట వింటున్నాం కాబట్టి మేము సైలెంట్. మేము కూడా దాళ్ళు చేయాలంటే బరాబర్ ప్రాణం పోయేంత వరకు దాళ్ళు చేస్తాం. మాకు దాళ్ళు ఇంపార్టెంట్ కాదు. మాకు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలవడం జరుగుతుంది. నవీన్ యాదవ్ ఏమంటుండంటే 50% బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా వారం రోజుల్లో అని అంటున్నాడు. 50% కూడా వద్దు. నీ ఇంట్లో క్యాడర్ మీ ఇంట్లోనే గౌతమ్ అన్న మా పార్టీలో జాయిన్ అయింది కదా, పెద్దనాయన అని పెట్టిండు అన్న. గౌతమ్ అన్న పెద్దనాయన కొడుకు జాయిన్ అయింది కదా, ఆయనకు అర్థమైంది బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని గౌతమ్ అన్న కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఏమంటారు అంటే మేము ప్రతిపక్ష పార్టీల లెక్క కాదు, ఢిల్లీలో పోరాడుతున్నాము, వీళ్ళందరూ ప్రతిపక్ష పార్టీలు గల్లీలో పోరాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఈ ఢిల్లీలో పోరాడినా ఏం తెచ్చినావు తెలంగాణ రాష్ట్రానికి? 23 నెలలు అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి. రాయి తెచ్చి పెట్టినావా? ఈ హాస్పిటల్ కట్టినావా? ఈ మెడికల్ ఏదైనా కాలేజెస్ కట్టినావా? ఏది చూస్తే 2500 కూడా ఆడవాళ్ళకి ఇవ్వలే. ఆటో వాళ్ళకి మోసం చేసినావు. విద్యార్థులకు స్కూటీ అన్నావు, స్కూటీ కూడా మోసం చేసినావు. ఎంతమందిని మోసం చేస్తావు? అక్కడ యూరియా బస్తా ఇవ్వకుండా రైతులను మోసం చేసి నువ్వు ఎట్లా ఓటు అడుగుతున్నావు అని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. శిలాపలకాలు మేము డెవలప్మెంట్ చేస్తే దానికే శిలాపలకాలకి వాళ్ళ పేర్లు పెట్టుకొని నేను డెవలప్ చేసిన అంటే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డల పుడితే అబ్బాయి పుడితే కూడా న్యూట్రిషన్ కిట్ ఇచ్చి వాళ్ళు గట్టిగా ఉండాలని, వాళ్ళకి స్ట్రెంత్ ఉండాలని న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం. అట్లనే మనము ఇంకోటి కేసీఆర్ కిట్ ఇచ్చినాం. పిల్లలు ఎక్కడున్నా చల్లగా ఉండాలని వాళ్ళు ఇచ్చినాం. కానీ వీళ్ళ లెక్క అయితే కాదు కదా. 2023లో ట్యాబ్లెట్ ఇప్పుడు వరకు గవర్నమెంట్ బస్తీ దవాఖానాలలో ఇస్తారు అంటే అర్థం చేసుకోండి. ఆరోగ్యం కూడా ఏ హాస్పిటల్ పోయినా బస్తీ దవాఖానాల 2023 ట్యాబ్లెట్లో వంచుతారు. కానీ వీళ్ళు డెవలప్మెంట్ చేసింది ఏంది తెలంగాణ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, మహిళలకి 2500 ఇస్తున్నాము, ఉచిత కరెంట్ ఇస్తున్నాము, సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము అని అంటారు. ఇప్పుడు ఒక మాట, ఇంతమంది ఆడబిడ్డలు వచ్చారు కదా, ఒక్క ఆడబిడ్డ మైక్ తీసుకొని ఆడబిడ్డ ముఖం మీద ముందు పెట్టండి. వాళ్ళు డైరెక్ట్ రేవంత్ రెడ్డిని ఎందుకు తిడుతున్నారు? నువ్వేం డెవలప్మెంట్ చేసినావు? పెళ్లి చేసుకున్న 4,50,000 పెళ్లిళ్ళు అయినాయి. తులం బంగారం ఏది? కేసీఆర్ ఇచ్చిన 1116 నడుస్తున్నాయి. ఇంకా నీ తులం బంగారం కాదు, నువ్వు తుప్పు కూడా ఇవ్వని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఇక్కడ ప్రచారంలో భాగంగా మాగంటి గోపీనాథ్ వారి స్టిక్కర్స్ ఇట్లా ఇంటింటికి అతుకుపెట్టదని కూడా కేసు పెట్టిరు. దీనికి ఏమంటారన్నా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళేమో స్టిక్కర్లు అంటించుకోవచ్చు ఇంటింటికి, బీఆర్ఎస్ వాళ్ళు అంటించుకోవద్దంటే అది ఎంత దారుణం ఉంటుందండి. ఎలక్షన్ కమిషన్ గారికి ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్ ఉన్నారో మీరు నీట్గా డ్యూటీలు చేయండి. వాళ్ళకేమో ఒక రూలు, మాకు ఒక రూలా? 10 ఏళ్లలో మేము ఏ పార్టీ అయినా మీరు స్టిక్కర్స్ అంటించుకోండి, ఫ్లెక్సీస్ వేసుకోండి అని మేము చెప్పినాము. కానీ ఇంత దారుణమైన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణంగా దీన స్థితిగా అయిపోయింది. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కన్నీరు, ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కెవరు? భర్తనే ఉంటాడు కాబట్టి భర్త భార్య మాట్లాడుకునేది ఏ టైంలో? ఈవినింగ్ టైంలోనే, సాయంత్రం టైంలో ఏం చేసినావు అని అడుగుతుంది భార్యకి. ఏం చేసినావు? వీళ్ళు అండర్స్టాండింగ్తో మాట్లాడుకుంటారు. దానికి కన్నీళ్ళు ఇచ్చినాం, కన్నీళ్ళు ఏడుస్తారు, గిచ్చితే ఏడ్చింది అని అంటే ఒక ఆడబిడ్డని ముట్టుకోవాలంటే కూడా దారుణమే తెలుసా? ఒక విషయం చెప్పండి, మాగంటి సునీత గారు రాజకీయ అనుభవం లేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు నవీన్ యాదవ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నవీన్ యాదవ్కి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ నుండి ఎక్కడ వరకు పైప్ లైన్ వేస్తే ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత బిల్లు ప్రాసెస్ అవుతుంది అది చెప్పమనండి. ఒకటి, రోడ్లు వేస్తే ఎంత కంకర వేయాలి, ఎంత సిమెంట్ వేస్తే రోడ్ ఎంత గట్టిగా ఉంటుంది, ఎన్ని ఫీట్ల రోడ్ వేయాలి అది కూడా అడగండి. 2వ పాయింట్. 3వ పాయింట్, దాళ్ళు కాదు. మేము దాళ్ళు వేయడం, మీరు ఎంత దాళ్ళు చేసినా ఏది చేసినా
పైన ఉన్న దేవుడికి ఏదో ఒకటి చెప్పాలి. మా గోపీనాథ్ గారు 3 సార్లుగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు జూబ్లీస్ లో ఇప్పుడు 2 ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్ ప్రాబ్లం. అవి కూడా సునీతమ్మ రావడం జరుగుతుంది. వచ్చినాక కంపల్సరీ డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం క్లియర్ చేస్తాం. సూటిగా చెప్పండి, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి మధ్యలో పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ ఇస్ కంపల్సరీ విన్స్ ఇన్ జూబ్లీస్ నియోజకవర్గం. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి అట్లా అంటారు. పార్టీ అనే నేను అట్లా అంటలేను. ఎక్కడ నేను 15 రోజుల నుండి మేడంతో క్యాంపెయినింగ్ చేస్తే ఇంట్లోకి వెళ్ళి మేడంని తీసుకొని వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి మళ్ళా ఆమెను కారు ఎక్కించేంత వరకు మేము ఉంటున్నాం కదా. అంతా ఆడబిడ్డలే బొట్లు పెట్టి, అమ్మ నువ్వు గెలవాలి, నువ్వు చిన్న పిల్లలు ఉన్నారు గెలవాలి అమ్మ. పిల్లలు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ముస్లిం మైనారిటీ ఓటర్లు చాలా మంది ఉన్నారు. ఈ ఓట్లన్నీ ఎటుపడే అవకాశాలు ఉన్నాయి? బీఆర్ఎస్కే పడతాయి. ఎట్లా చెప్తున్నా అంటే ఈరోజు ఏదైతే మైనార్టీ మంత్రి గారికి ఇస్తారు, ఎమ్మెల్సీ కూడా కాలేనా డైరెక్ట్ మంత్రి సీట్ ఇస్తా అంటే తెలిసిన వాళ్ళకి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మంత్రి సీట్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? జూబ్లీహిల్స్లో ఇవాళ ఎవరు చూసినా కానీ బీఆర్ఎస్కే ఓటేస్తాం. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండో, ముఖ్యమంత్రి అయ్యి అన్నిట్లో దేంట్లో కూడా 6 గ్యారెంటీలు అనుకున్న దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకుండు. కానీ ఇవాళ మా కేసీఆర్ మాకు కావాలి అంటారు. కానీ ఎక్కడ చూసినా ఏ గల్లీకి పోయినా కానీ కేసీఆర్ రావాలి, మాగంటి సునీతమ్మ గారిని గెలిపించుకుంటామని జనాలు దీర్ఘంగా ఆలోచించి ఖచ్చితంగా మేము కారు గుర్తుని గెలిపించుకుంటామని ఓటేస్తామని. కేసీఆర్ పాలన బాగుంది. ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడ చూసినా కానీ దోపిడీలు, దొంగలు, గుండా రాజ్యం వస్తాయనే ఉద్దేశంతో మేము కారు గుర్తుకే ఓటేసి సునీతమ్మను గెలిపిస్తామంటారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, మమ్మల్ని ఆదరించి 1,00,000 ఓట్లు మెజారిటీ వస్తుంది అంటారుగా. కానీ అది కాంగ్రెస్ వాళ్ళకే 6 గ్యారెంటీలు వాళ్ళకే వస్తున్నాయి తప్ప ప్రజలకు వస్తలేదు. అదేంటి ఇప్పుడు ఫ్రీ బస్లో ప్రయాణం చేస్తలేరా మహిళలు? ఫ్రీ బస్సే తప్ప ఇప్పుడు తులం బంగారం ఇవ్వలేరు, మహిళలకు 2,500 ఇవ్వలేరు. ఈ రుణమాఫీ కూడా సక్రమంగా రుణమాఫీ చేయలేరు, రైతు బంధు ఇవ్వలేరు. ఎక్కడ చూసినా కానీ అందగారు సరిగ్గా కరెంటు లేదు. రైతులలో చూస్తే కూడా రైతులకు కూడా అక్కడ ఊళ్ళకి పోతే కూడా కరెంటు కూడా ఒక్కసారి కాదు 10 సార్లు కరెంటు పోతుంది. రైతులకు కూడా నిరాశ పడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కానీ గల్లీలలో చూసినా కానీ ఊళ్ళలో చూసినా కానీ ఇలా బెల్ట్ షాపులు బంద్ చేస్తాను, ఇక బెల్ట్ షాపు ఇక తాగుండ్రి అని కూడా ఏ గల్లీకి పోయినా మందు బాబులను తయారు చేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓట్లేసుకొని దొంగ మాటలు చెప్పి ఓట్లేసుకుంటూ ఇవాళ ప్రజల బుద్ధి చెప్తామని, మాగంటి సునీతమ్మకే ఓటేస్తామని ఇవాళ ఏ గల్లీ పోయినా కానీ ప్రజలు కంపల్సరీ గెలిపించుకుంటామని ఇవాళ ప్రజలు అంటారు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణి సునీతకు రాజకీయ అనుభవం లేదని కూడా ఈ మాటలు వినిపిస్తున్నాయి. కానీ మాగంటి ఏదైతే గోపీనాథ్ గారు ఉన్నారో ఆయన చేసిన పనులు ఏ గల్లీకి పోయినా కానీ ఏ సంవత్సరం అయినా కానీ ఒక కానుకగా, ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక అన్నగా ఆదుకొని ఆయన పేరుతోటే జనాలు ఓటేస్తాము, ఓటేసి కాంగ్రెస్కి బుద్ధి చెప్తామనే ఉద్దేశంతో ప్రజలు నిశ్చయంగా ఉన్నారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, సెకండ్ పార్టీ కాంగ్రెస్ ఉంటుంది. మేము ఇప్పుడు టీఆర్ఎస్ అనుకుంటున్నాం. అదేంటి మరి కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తున్నాము, అమ్మలక్కలందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారంటారు, వాళ్ళు గెలుస్తారు. హ్యాపీగా ఉన్నారంటారు కానీ వాళ్ళంతా మోసం చేసిరు. ఓన్లీ బస్ ఫ్రీ పెట్టిరు, బస్ ఫ్రీ కాడ కూడా కొట్టుకుంటున్నాం జనాలు. అంత ₹1,00,000 జీతం ఎత్తేటోడు ఫ్రీ బస్ ఎక్కుతున్నాడు, ఈ 10,000 ఎత్తేటోడు ఫ్రీ బస్ ఎక్కుతున్నాడు. అందులో అసలు బస్సుల కాడనే కొట్టుకుంటున్నారు. అదొకటి వాళ్ళు సేఫ్టీ చేసిరు, చేయలేదు అంటలేదు. మహిళలకు 2,500 వస్తుందా? 2,500 లేవు, మళ్ళీ ఏంది 0 కరెంట్లు కాలేవు. మళ్ళీ ఇంకొకటి మాకు ఏది లేదు, సబ్సిడీ గ్యాస్ వస్తలేదు, గ్యాస్ కూడా పైసలు ఏవి లేవు. పెన్షన్ వస్తుందా? 4,000 ఇస్తాను వస్తలేదు, ఏది లేదు, ఏ వస్తుంది. వాళ్ళే ఇస్తా అంటున్నారు. రోజులు మాకు ఇంతకు ముందు అంతా కాంగ్రెస్ కావాలని మేము ఇదే మనుషులం కొట్లాడినాం. పోయినసారి కొట్లాడి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము చాలా ఆశించినాం. కానీ ఇప్పుడు ఈ రెండు నెలల కనీసం ఇంటి ముందర డ్రైనేజ్లు పొంగి ఇళ్ళలో నీళ్ళు వచ్చినాయంటే కూడా ఒక్క మనిషి ఆదుకున్న దిక్కులేదు. కొట్టుగా మా ఎంజీ నగర్ బస్తీలా మొత్తం నీళ్ళు వచ్చి ఇళ్ళలో రాత్రి దాకా నిద్రపోతే ఒక్క మనిషి కూడా తెల్లారి వరకు వచ్చి చూస్తలేదు. మెడలో కండ వేసుకురు కాబట్టి అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాలు కాదు, రియల్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి కాబట్టి. బురద జల్లడం ఏం కాదు. కాంగ్రెస్ నేను పుట్టినప్పటి నుంచి, నేను ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి గౌరవించిన, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిన, వాళ్ళే అంతా అని.
కానీ ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు ఒక్కటి కూడా బాధ పంచుకుంటలేరు. వాళ్ళు గెలవాలని మేము ఆశించినాం అప్పుడు ఎలక్షన్లు. అప్పుడు వాళ్ళే కావాలా మాకు, నా ప్రభుత్వమే కావాలి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా చెప్పమన్నారా? లేదు, ఇదైతే ఎవరు చెప్పమనలేదు. బీఆర్ఎస్ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని, ఇది మేము నిర్ణయించుకున్నది. పార్టీ అనేది మాకు లేదు. ఇప్పుడు ఈ పార్టీ అయినా కూడా మాకు అక్కడ ఏ మనిషి మాకు ఆదుకుంటుందో ఆ మనిషికే మేము ఓటేస్తాం. ఇది వేసుకున్నాం మనం గొప్ప కాదు. మాకు ఆదుకున్నప్పుడు ఏ పార్టీ ఏం చేసేది అని చెప్పండి ఒక మాట. మాగంటి గోపీనాథ్ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యింది కదా, ఎలాంటి వాడమ్మా అతను? ఆయన మంచోడు, అట్లేం లేదు. మా మోసం మనిషి కాదు. ఏదైనా కష్టం వచ్చిందంటే అందుబాటులో ఉండేటోడు. అందుబాటులో కష్టం. ఇప్పుడు ఆయన లేనందుకు అలా భార్యకైనా సపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచన ఒకటి వచ్చింది. ఇంతకుముందు ఎలక్షన్లలో మేము కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చినాం. కాంగ్రెస్ మాకు అన్నిటికీ ఆదుకోవాలని. కాంగ్రెస్ మాకు ఆదుకుంటలేదు. దేనికి ఏ దానికి పోయినా కూడా 10 సార్లు మమ్మల్ని తిప్పించుకుంటారు. కాబట్టి మాకు మెయిన్ పాయింట్ ఇండ్లు కూలిపోతున్నాయి, ఇండ్లలో వాటర్ వస్తుంది, ఏం ప్రాబ్లం అవుతుంది అన్నది వాళ్ళు క్యాచ్ చేస్తే ఇప్పుడు కూడా మేము వాళ్ళకి సాధించడం. 10 సార్లు పోయినా మాకు ఎవరు ఆదుకుంటారు? ఎవరు ఆదుకోరు. ఏంది మెడల కండవలు వేసుకుని పోతురు? ఎటు పోతలే, కేటీఆర్ వస్తారు అంటే పోతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారుగా మీకు పైసలు ఇచ్చి తీసుకుపోతురు అని అంటారు. అదేం లేదు. ఇది ఇప్పుడు మేము అంతా ఎట్లా కట్టుకథలుగా అన్ని చెప్పడం. ఇప్పుడు పైసా మోసమే. మేము మాకు పని చేసేటోళ్ళు కాదు. పైసా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మమ్మల్ని మా గురించి ఆలోచించేటోళ్ళు మాకు కావాలి నాయకుడు. ఇప్పుడు వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లకు వస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓట్లకు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఓట్లకు వస్తున్నారు. మరి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అని మాయమాటలు చెప్పారు. అయితే మేము నిర్ణయించుకున్నాము ఒకటే, మాకు పని. ఇప్పుడు ఈ పార్టీ కూడా మాకు పని చేస్తేనే వాళ్ళకి మేము సాధిస్తాం. ఎవరికి వేద్దామని నిర్ణయించుకున్నామా? వాళ్ళ మాకు ఎవరైతే ముందుకు వచ్చి మాకు వచ్చి సాయం చేస్తారో మేము వస్తున్నాం. మాకు ఎవరైతే సాధిస్తారో మేము వాళ్ళకి. మాగంటి గోపీనాథ్ వాళ్ళది ఏ గుర్తు? వాళ్ళది కారు గుర్తే. అలా ఆయన ఉన్న రోజులు మాకు ఏదైనా ఆపద వచ్చినా చేసినా సాదుకున్నాడు. ఆయన లేదని కాదు. ఇప్పుడు వాళ్ళ భార్య కూడా మీటింగ్లు పోతున్నాం వస్తున్నాం. మాకు సాధించేటోళ్ళు కావాలా. మాకు అనుకుంటారు మీకు సహకరించేటోళ్ళు. ఇప్పుడు సహకరించేటప్పుడు మానంటి గోపీనాథ్ లేదు. ఇప్పుడు ఈమెనన్నా సాధించింది అనుకో, ఆమెనే మాకు అని మీకు సహకరించి సాయం చేస్తారని ఎవరిని అనుకుంటారు అంటున్నా? ఇప్పుడు ఈ మేడం అనుకుంటున్నాం మేము. మానంటి గోపీనాథ్ గెలుస్తుందా? మరి వీళ్ళు ప్రతిదానికి పోతున్నారు. మమ్మల్ని ఎవ్వరు మా గురించి ఆలోచిస్తలేరు. కరెంటు జీరో అని 500 కాడ ఒక 10 ఇళ్ళకి జీరో చేసేసారు. పెద్ద బిల్డింగ్లకు జీరో అయినాయి.